రే రఘు, రఘు, ఇదేమిటిది ఇంత నిశ్శబ్దంగా ఉంది? పెళ్లివారు ఇల్లాగానే లేదు, ఏమైపోయారంతా? ఒరే రఘు, రఘు, ఒరే రఘు, వస్తున్నా. దగ్గరుండి చూసుకోకపోతే ఏ పని తెమలదు. ఒరే రఘు, పిలిచారా నాన్న? ఏర్రా మన వాళ్ళంతా? అందరూ ఉన్నారు. మీరు రెడీ అయ్యారా? నా సంగతి సర్లేవోయ్, ముందు అసలు పెళ్లి కొడుకు ముస్తాబయ్యాడో లేదో చూడు. అవును కదూ, చూసొస్తా. అమ్మా శాంతి, వస్తున్నా. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? బాగుందండి. నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడుంటాను? ఈ సింగారం సంగతి సరే, ఇంతకీ పెళ్లి కూతురు సంగతి ఏమన్నా పట్టించుకుంటున్నావా? అన్ని సవ్యంగా జరుగుతున్నాయండి, అనవసరంగా కంగారు పడకండి. అందరూ ఇలాగే అనుకుంటున్నారు, అందుకే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. సరే సరే, ముందు వెళ్ళి పెళ్లి కూతురు సంగతి చూడు. అలాగే. ఇంతకీ ఇంటెల్లుడేడి? గిరిబాబు, గిరిబాబు, రోజు కూడా సొత్తగా పడుకొని కదా వీళ్ళ ఇంట్లో. అదేం కుళ్ళోగానే? కుళ్ళు కాదు, ఒళ్ళు మండిపోతుంది. మీరు తప్పితే అక్కడ అందరూ రెడీగా ఉన్నారు. నువ్వు ఈ మాట అంటావని నాకు ముందుగానే తెలుసా. అందుకే రాత్రి స్నానం చేసి గుట్టలేసుకొని పడుకొని నిద్రపోయినా. అది సరేగానే, ఇంటి అల్లుడిని నాకు ఏరేగా ఒక బాత్రూమ్ కట్టాలని బుద్ధిలే మీ నాయనక. ఒకసారి మా నెల్లూరులో ఏమైంది? సర్లేండి, బయట కుర్చీలు వేయించాలట, బాబాయ్ పిలుస్తున్నారు. ఎవరు? నేనా? కుర్చీలా? అంతేనే, ఎల్లరికి అల్లుడికి ఇంటి అల్లుడికి ఎంత తేడా ఉంటది. దజ్జగా కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చోవలసిన వాడిని కుర్చీలో వేయించమంటున్నారు. ఇదే నెల్లూరులో ఇదిగో ఎప్పుడు ఇట్టే ఉంటాను అనుకోబాక. నాకు కూడా మంచి రోజులు వస్తాయి, అప్పుడు చెప్తా నీ పని మీ నాయన పని. అక్క, పిన్ని పిలుస్తున్నారా? అదేంటే మెళ్ళో ఏమి వేసుకోలేదు? తర్వాత వేసుకుంటానులే. ఇదిగో అదే మీ అమ్మ తీసి ఇచ్చింది కాదు. మరి మీరు సంపాదించి పెట్టారా? మా అమ్మ తీసి ఇచ్చింది. ఇచ్చేది మా చెల్లికే కదా, ఇస్తే తప్పేంటి? రేపు మీ ఆయన బాగున్నాడు, ఇచ్చేస్తావండి. ఇచ్చేస్తావా? జోకేసాను మరదలా, ఏమనుకోబాక. నీకేం కావాలా తీసేసుకో. ఒకసారి ఇట్నే నెల్లూరులా. వాయమ్మో, వీళ్ళు మామూలు ఆడవాడు కాదురా నాయన. అసలు ఇల్లరికంలో ఉన్న మజాని ఎవడు రాశాడు గానే వాడినే. గిరిబాబు, పెద్దనా, పెద్దనా, పెళ్లి కొడుకు అదిరిపోయాడు. నిజం చెప్పరా, ఎలా ఉన్నారు? మా పెద్దమ్మ కళ్ళతో చూస్తే నవ మన్మధుడ్లా, మా నాన్న కళ్ళతో చూస్తే శ్రీరామచంద్రుడ్లా, ఇంకా మా నాన్నమ్మ కళ్ళతో చూస్తే. నీ కళ్ళతో చూస్తే ఎలా ఉన్నానో చెప్పరా. అసలు మీ రూపాన్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోతాయి కదా పెద్దనాన్న. రే పోరా, నువ్వు మరీ చెప్పు. నిజం పెద్దనా, ఒట్టు. సర్లేరా, నేను రెడీ. మీదే ఆలస్యం. ఆలస్యం ఏం లేదు, పెళ్లి కూతురు అక్కడ వెయిటింగ్. రా రా. బాగానే ఉంది. అక్కడ నీ దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ ఈ దేవుడి దగ్గర ఉన్నావా? అయిపోవచ్చింది వసుంధరా. వెంటనే నిన్ను అక్కడికి తీసుకెళ్ళకపోతే నా పని అయిపోతుంది. మీ మరిది గారు బతకనివ్వరు. ఈ లోకంలో ఉన్న సంతోషాన్నంతా నీకే రాసిచ్చిన ఆ దేవుణ్ణి ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నావక్క? ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా మనతోనే ఉండిపోవాలని. సరేనా? మా పెళ్లి కూతురు రెడీ. మా పెళ్లి కొడుకుని చూసారా, నవ మన్మధుల్లో ఎలా వెలిగిపోతున్నాడో. ఆహా, మా పెళ్లి కూతురు కూడా ఎవరికి తీసుకోలేదు. శాంతి,
అక్క మా తృప్తి కోసం మేమేం చేసినా ఈ రోజు భరించాల్సిందే. రేయ్ పట్టాది, ఏంట్రా ఇది? అయినా ఈరోజు మా పెళ్లి రోజేరా, పెళ్లి చేసినంత హడావిడి చేస్తున్నారు. అదేమీ లేదన్నయ్య, అంతా పిల్లల హడావిడి అంతే. రెండు కళ్ళలాంటి కొడుకులు, ఒకే ప్రాణంలా కలిసి ఉండే కోడళ్ళు, బంగారం లాంటి మనవడు మనవరాళ్ళు. ఈ జన్మకి తృప్తి చాలరా. గాయత్రి రా, మమ్మల్ని దీవించమ్మా. ఆ దేవుడు చల్లని దీవెల్లే మీకున్నాయిరా. అంతకంటే గొప్పగా నేనేం దీవించగలను? తల్లి తర్వాతేనమ్మా ఎవరైనా. నిండు నూరేళ్ళు చల్లగా సంతోషంగా ఉండండి. అన్నయ్య ఒక్క నిమిషం. మళ్ళీ ఏంట్రా? వసుంధరా, పార్వతీ పరమేశ్వర్ లాంటి మీ చల్లటి ఆశీస్సులు మాకు కూడా కావాలన్నయ్య. రే పట్టాది, పెద్దయ్య ఆ? రే కుంటి వెధవ, పట్టాభి. ఎడం చేత్తో తెస్తావరా? మరేం చేయించినయ్యా, నా కుడి చేయి నా మాట విందు కదా. మీరు వచ్చి తీసుకోండి అమ్మా. ఈరా ఆడపడుచు కట్నాలేవి? నువ్వు ఉన్నానయ్య, నేను ఇస్తాను. ఇదిగోనమ్మా తీసుకోండి. ఆ. పెద్దనా, మనందరం ఒక్క నిమిషం బయటికి వెళ్దాం రండి. ఎందుకురా? ఎందుకేందా బయటికి పదండి తెలుస్తుంది. కుర్చీలు గిచ్చీలు అన్ని నేనే సర్దిద్దురా. ఒకసారి మా నెల్లూరులో కూడా ఇట్టే చేసినావు. మీరు రండి పెద్దనా, అందరూ రండి, 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 రండి. బయట భలే హడావిడి చేసినాలే. కూకోండి అందరూ బొమ్మలు మనం ఈ వేస్తారంట. ఫ్రంట్ లో సెటిల్ అయిపోదాం. ఆ. అందరూ రెడీయా అండి? రెడీయా? రేయ్ సావిత్రం ఎక్కడ్రా? అన్నయ్య, ఇది మన ఫ్యామిలీ ఫోటో. కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలి. వంట మనుషులు పని మనుషులు ఉంటే ఏం బాగుంటుంది? రే ఎక్కడికి రా? తెలియకొచ్చాను పెద్దయ్య, ఇది మీ కుటుంబ ఫోటో కదా, నేను అలా దూరంగా ఉంటానులే. చాలే, నోరు మూసుకొని వచ్చి కూర్చో. కూర్చోరా. అలాగే పెద్దయ్య. రెడీ అండి? అందరూ ఒకసారి నవ్వండి. నీ నిర్ణయం మారదా అమ్మా? మరోసారి ఆలోచించుకో. బాబా, అది నిర్ణయం కాదు, నా ఆశయం. ఆశయాలనేవి ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలమ్మా. చూడమ్మా తులసి, నువ్వు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నావు. బాబా, నా కళ్ళలోకి చూడండి. ఆవేశం కనిపిస్తోందా? నా ముఖంలో కోపం కనిపిస్తోందా? నేను చూస్తున్నది నీ మనసులోకమ్మా. మండుతున్న అగ్నిపర్వతాన్ని మనసులో దాచుకొని చల్లటి చిరునవ్వుని పెదవుల మీద కద్దుకుంటావు. ఆ నవ్వుతోనే నీకు కావాల్సింది సాధించుకుంటావు. తులసి, చిన్నప్పటి నుంచి నా దగ్గరే, నా ఆశ్రమంలోనే పెరిగావు. నీ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసమ్మా. అన్నీ తెలిసి నా కాళ్ళకి బంధం వేస్తున్నారా బాబా? ఇది బంధం కాదమ్మా, భయం. నాకేమైనా నష్టం జరుగుతుందనా? నీ వల్ల ఇతరులకు నష్టం కలగకుండా ఉండాలని కూడా. ఎందుకు బాబా అంత పక్షపాతం? నాకు జరిగిన నష్టానికి అన్యాయానికి ఎవరు పరిహారం చెల్లిస్తారు? పరిహారంతో సంతృప్తి పడతావా? నీ నష్టం తీరిపోతుందా? నీ మనసుకు తెలుసమ్మా తీరదని. ఎందుకమ్మా దాన్ని మోసం చేస్తావు? ఎదుటివారి తలరాతలు రాయడానికి నువ్వు విధాతవు కాదమ్మా. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు.
నమ్మి మొక్కుకున్న దేవుడే నవ్వుతూ నాకు అన్యాయం చేశాడు. అకారణంగా దేవుడు ఎవరికీ అన్యాయం చేయడమ్మా. జరిగిందంతా మన కర్మఫలం అనుకుని తల ఉంచుకు బతకాలి. ఒకప్పుడు ధైర్యం నూరిపోశారు, ఇప్పుడు పిరికి మందు పోస్తున్నారు. ఎంతో మంది అనాథల్ని ఈ చేతులతో పెంచాను. కానీ ఎందుకో నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను. క్షమించండి బాబా, మీరంటే నాకెంతో గౌరవం ఉంది. కానీ అనుకున్నది సాధించాలన్న పట్టుదల అంతకంటే ఎక్కువగా ఉంది. మనసు మార్చుకోవా? బాబా, ఎన్నిసార్లు అడిగి నాతో కాదనిపించి నన్ను చెడ్డదాన్ని చేయొద్దు. మారతావేమోనని ఆశమ్మా. నన్ను దీవించండి. ఏమని? నా కోరిక నెరవేరాలని. గురువుగా నా మనసు అంగీకరించకపోయినా పెంచిన హృదయం నీ మంచినే కోరుకుంటుందమ్మా. భగవంతుడా, జరగబోయే ఘోరాన్ని జరగకుండా చూసే బాధ్యత నీదే. ఏమైందమ్మా? చాలరా, ఈ జన్మకి నాకు ఈ సంతోషం చాలరా. చాలా తృప్తిగా ఉంది. చూడరా, చూడు ఎంత నిండుగా ఉందో. ఇదంతా నా కుటుంబం రా, ఈ రాజమ్మ కుటుంబం రా. చూడు ఎంత కలిసికట్టుగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో చూడరా. చూడు రాముడు, నాకు మాటిస్తావా నాయనా? కొడుకుని తల్లి ఆజ్ఞాపించాలి కాని ఇలా మాటిస్తావా అని అడగకూడదమ్మా. ఆజ్ఞలతోనూ ఆంక్షలతోనూ నెరవేరే కోరిక కాదు బాబు నాది. కేవలం ఈ తల్లి మీద ప్రేమ గౌరవాలతో నువ్వు తీర్చాల్సిన కోరిక బాబు. ఏంటో చెప్పమ్మా. ఇలా నా కళ్ళ ముందే కాదు, నేను కళ్ళు మూసాక కూడా ఈ నిండుతనం, ఈ ఐకమత్యంలో ఎలాంటి వెలితి రాకూడదు. ఇలాగే ఉంటానని మాటివు బాబు. అనుమానం ఉన్న చోట ఇలాంటి వాగ్దానాలు అవసరం ఉంటుంది. మాటిమంటావా అమ్మా? రావుడు, నీ పెంపకంలో పెరిగామమ్మా. మా అందరిలోనూ ఉంది నీ మనసే. అందరం ఒక్కలాగే ఆలోచిస్తాం, ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాం. చాలరా, ఈ మాట చాలరా. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే దేవుడు నాకింత అదృష్టాన్ని రాసిచ్చాడు. ఆయన ఎప్పుడు రమ్మని పిలిచినా తృప్తిగా వెళ్ళిపోతాన్రా. అమ్మా అలా అనకు. రావుడు, మన కుటుంబానికి నా దిష్టి తగిలేటట్టుందిరా. పట్టుకో, ఇప్పుడే వస్తాను నాయనా, ఒక్క నిమిషం ఉండు. చూసావా గాయత్రి, ఫోటో చాలా బాగా వచ్చింది కదా. గాయత్రి, ఏంటలా ఉన్నావు? ఫోటో బాగలేదా? ఏమైంది గాయత్రి, ఎందుకలా ఉన్నావు? ఎంతమంది ఉన్నా ఎందుకో ఈ ఫోటోలో వెలితి కనిపిస్తోందండి. తల్లి మనసు అర్థం చేసుకోగలను గాయత్రి. చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇప్పటి వరకు మన ముఖం చూడని కొడుకు మన మనసులోనే ఉంటాడు, కానీ ఫోటోలోకి రాలేడుగా. ఎప్పటికీ రాడంటారా? ఆశ పెంచుకొని నిరాశపడ్డం కన్నా నిరాశతోని రాజీపడి బతకడం ఉత్తమం గాయత్రి. అమ్మా గాయత్రి, ఆ ఫోటో ఇలా పట్టుకోమ్మా. ఏంటమ్మా ఇదంతా? నీకు తెలియదు, నువ్వు ఊరుకోరా. దిష్టి తీయకపోతే ఎంత అరిష్టమో తెలుసా? నువ్వు సరిగ్గా పట్టుకోమ్మా.
ఏవండి ఏవండి ఎవరు? జానకిరామయ్య గారంటే నేనే. ఎవరమ్మా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు తులసి, డాక్టర్ని. ఓహో, ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఊళ్ళో ప్రాక్టీస్ పెడదామని వచ్చాను. చాలా సంతోషం అమ్మా. నాకీ ఊరు కొత్త, కానీ మిమ్మల్ని కలుసుకుంటే ఏ సహాయమైనా చేస్తారని చెప్పారు. తప్పకుండానమ్మా. నువ్వు ఈ ఊరు అతిథివి. నీకేం కావాలన్నా అడగొచ్చు. ఉండటానికి ఒక చిన్న ఇల్లు చూపిస్తే. దాందే ఉందమ్మా. మరి నీతో పాటు మీ వాళ్ళెవరు రాలేదా? నేను అనాథని, నాకు నేనే అన్నీ. ఒంటరి